వెల్కమ్ బ్యాక్. మొన్నటి వరకు కాలేజ్ల బంద్, బకాయిల చెల్లింపుకు సంబంధించి వాళ్ళు ఆందోళన నిరసన చేయడం, బంద్ పాటించడం, ప్రభుత్వం చర్చలు జరపడం, వాళ్లకు తగిన హామీ ఇవ్వడం, వాళ్ళు బంద్ విరమించడం జరిగింది. అంతకుముందు కాంట్రాక్టర్స్ కూడా ఆందోళన చేశారు, ధర్నా చేసినటువంటి విషయం మనం చూసాము. ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవల వంతు వచ్చిందా? ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడిందా? అయితే మంగళవారం అర్ధరాత్రి నుంచే ఈ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి బంద్ చేశాము అని చెప్పేసి అన్ని నెట్వర్క్ హాస్పిటల్స్కు సంబంధించి ఒక ప్రకటన అయితే రిలీజ్ అయింది. అయితే ప్రభుత్వం అంటోంది ఉన్నటువంటి 477 నెట్వర్క్ ఆసుపత్రుల్లో కేవలం 62 హాస్పిటల్స్లో మాత్రమే బంద్ పాటించారు, మిగతావి యథాతథంగా నడిచాయి అని చెప్పేసి అంటున్నారు. మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. కైలాష్ నేత గారు, వీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. శ్రీవర్ధన్ రెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం. బచ్చు శ్రీనివాస్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు, పుట్టినరోజు శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, ఇక టాపిక్ లోకి వెళ్దాము. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి శ్రీవర్ధన్ రెడ్డి గారు, మీ దగ్గర నుండి స్టార్ట్ చేస్తా అండి. వాళ్ళ మేడం, ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి బంద్ పాటిస్తున్నామని నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది కదా. సో ఏంటి అంటే, వాళ్ళ బకాయిలకు సంబంధించి గతంలో కూడా వాళ్ళు ఆందోళన చేశారు, కానీ బంద్ పాటించేదాకా రాలేదు, ఆలోపే చర్చలు చేశారు. సో సద్దుమణిగింది. మళ్ళీ ఇప్పుడు నిన్న కాలేజ్లో అయిపోయింది, వాళ్ళకు హామీ ఇచ్చారు, దానికోసమే డబ్బులు సమీకరించాల్సినటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. మరోవైపు ఆరోగ్యశ్రీకి సంబంధించి మీ వర్షన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి? వాస్తవంగా ఆరోగ్యశ్రీ కావచ్చు, విద్యార్థులకు ఈ యొక్క పేమెంట్స్ విషయంలో, అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని తీసుకొని వచ్చాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో. కానీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు అనేక విషయాల మీద కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మేనిఫెస్టోలో చాలా అంశాలను పెట్టింది. ఎలాగైనా అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచనతో వాళ్ళు 6 గ్యారెంటీలు, ఈ 440-20 హామీలు, మరి వీటిని ప్రజల్లోకి పెట్టడం. సో ఉన్నటువంటి ఏదైతే స్కీములు ఉన్నాయో వాటికి నిధులు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో కాంట్రాక్టర్స్ పనిచేయనందుకు చిన్న చిన్న మున్సిపాలిటీల్లో కావచ్చు, గ్రామాల్లో కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితి. ఎందుకంటే పని తీసుకుంటే పనిగా పైసలు ఇయ్యరు, దీంతో మనం ఆస్తులు అమ్ముకోవాల్సిందని చెప్పేసి రాష్ట్రంలో అనేక మంది కాంట్రాక్టర్లు ఇబ్బంది పడ్డది చూస్తున్నాం, ఇబ్బంది పడుతున్నారు కూడా. అంతకన్నా ముందు సర్పంచులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో రాలేక చాలా మంది సర్పంచులు చచ్చిపోయినట్టు చరిత్ర మనం చూసాం. అట్లనే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా ఇలా అందరికీ నాణ్యమైన అంటే కార్పొరేటివ్ కాలేజీల్లో చదువుకోవడానికి ఒక అవకాశం వస్తే, ముఖ్యంగా తెలంగాణ అంటే గత ప్రభుత్వం వచ్చినాక తెలంగాణలో ఉన్నటువంటి అనేక మేనేజ్మెంట్లు కాలేజీలు బంద్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కార్పొరేట్ కాలేజీలు బంద్ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ పార్టీలు వచ్చిన తర్వాత కార్పొరేటివ్ వ్యవస్థలకే వాళ్ళందరూ వంతం పట్టారు. తెలంగాణలో ఎవరైతే నిరుద్యోగులు మరి ఒక గ్రూప్ గా ఏర్పడి కాలేజీలు పెట్టుకున్నటువంటి అనేక కాలేజీ యాజమాన్యాలు, అది ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, ఇక్కడ సింగిల్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెలంగాణలో చాలా తక్కువ. అనేక మంది చదువుకున్నటువంటి ఇంటెలెక్చువల్స్, మేధావులుగా పిహెచ్డీలు చేసి పీజీలు చేసి ఒక గ్రూప్ అయ్యి, సో మనం మంచి విద్యను అందిద్దామని చెప్పేసి ఈ యొక్క కాలేజీలు పెట్టారు. సో గత ప్రభుత్వం నుంచే స్టార్ట్ అయింది ఇవ్వడం, డబ్బులు ఇవ్వకపోవడం అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వస్తాయని చెప్పేసి మేము గత 3 సంవత్సరాల నుంచి, అంటే 3 సంవత్సరాల బకాయిలతోటి ఇక విద్యా సంస్థలు ఇబ్బంది పడతా ఉన్నాయి. సో ఇలా కాలేజీలో ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి అంటే చెప్తున్నా, అదే ఈ రోజు ఆరోగ్యశ్రీ విషయంలో కూడా ఇప్పుడు ప్రభుత్వములు గతంలో వచ్చిన తర్వాత ఒకటి ప్రభుత్వ ఆసుపత్రులను మనందరం కూడా స్ట్రెంథెన్ చేసుకున్నప్పుడు దాన్ని విషయంలో గత ప్రభుత్వం కూడా ప్రతి 100 పడకలు ప్రతి నియోజకవర్గంలో అప్పుడున్నటువంటి ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పి గొప్పలు చెప్పారు, అది కాలేకపోయింది. సరే, ఈ ప్రభుత్వం వచ్చినాకనైనా
కనీసం మరి ఒక ఆరోగ్య భద్రత విషయంలో మాట్లాడతారంటే అన్ని డైవర్షన్ పాలిటిక్సే ఉన్నాయి. అన్ని కటింగ్స్ ఎట్లా చేద్దాం అనేది కాంగ్రెస్ పార్టీ అన్ని కటింగ్స్ కోసం ఆలోచిస్తుంది. కానీ ప్రజలకు ఒక మెరుగైన వైద్యం ఇవ్వాలి. ఈ యొక్క ఆసుపత్రులు అంటే ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ రోజు నడవాలంటే మరి వేల కోట్ల రూపాయలు బకాయిలు పడ్డప్పుడు ఎవరు కూడా నడపలేనటువంటి పరిస్థితి. ఇలా కార్పొరేట్ వ్యవస్థలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. సో దీని కారణంగా ఎవరు అంటే పేదవాడు ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాలి. ఈ రోజు ప్రజలకు ఇచ్చినట్టు ఏవైతే హామీలు ఉన్నావో మరి మీరు ఓకే వేదికల మీద గత ప్రభుత్వం చేసిన అప్పులు వాస్తవమే, తనకు కూడా తెలుసు. అంటే కాంగ్రెస్ పార్టీ యువకర్తలకు తెలియదా గత ప్రభుత్వాలు చేసిన అప్పుల గురించి తెలిసి కూడా మరి మీరు ఇన్ని హామీలు ప్రజలకు ఇచ్చి ఈ రోజు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? సో ఇవాళ ప్రజలకు ఎందుకు ఈ యొక్క ఆరోగ్యాన్ని అందించకుండా మరి ఎవరు అడ్డుకుంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలే కదా. మరి దీన్ని సరి చేయాల్సింది వీళ్ళే. ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్లు పెడుతున్నారు, ఇన్ని వేల కోట్ల రూపాయలు మేము అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అన్న ఈ ప్రభుత్వం మరి ఉన్నటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లోకి ఇచ్చినటువంటి బకాయిలు చేసి మరి పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. శ్రీనివాస్ గారు వాయిస్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు ఈవెన్ అంటే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా ప్రస్తుత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో గతంలో చేయని బంద్ ఇప్పుడు ఎందుకు కావాలనే ఇదేదో అంటే పొలిటికలైజ్ అయింది అన్నటువంటి విధంగా కూడా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు కదా. సో ఏంటి అంటే మీరు వచ్చిన తర్వాత అసలు ఎన్ని చెల్లించారు, ఎంత చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి ఎటువంటి హామీ ఇస్తున్నారు? మొట్టమొదట హెచ్ఎంటీవీ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మా ఇద్దరు సోదరులకు అందరికి కూడా నమస్తే. ఇప్పుడు చెల్లించాల్సినటువంటి బకాయిల గురించి మాట్లాడుకోవాలనా లేకపోతే మీరు ఎంత చెల్లించారు, గతంలో ఎంత పెండింగ్ పెట్టిపోయారని యాక్చువల్లీ కైలాష్ నేత గారిని చూస్తూ అడిగినట్టున్నా. వాస్తవానికి ఏంటంటే ఈ రోజు చెల్లించాల్సినటువంటి 1200 కోట్లు కూడా గత ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంది అని చెప్తున్నారు. మరి 22 నెలల కాలంలో ఎంతవరకు చెల్లించిండ్రు అనేటువంటిది వాళ్ళు చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో నిజంగానే 1200 కోట్ల రూపాయలు ఉండే అనేటువంటి మాట వాస్తవమే, కాదనలేని సత్యం అది. అయితే ఇప్పుడు 22 నెలల తర్వాత ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన తర్వాత పెరిగినటువంటి బకాయిలు ఎంత? 370 ఈ నెట్వర్క్ లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ లో ఈ బకాయిలు చెల్లించకపోవడం అనేటువంటిది వాళ్ళు ఇబ్బంది పడుతూ కనీసము వేతనాలు చెల్లించలేనటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పనిముట్లు కూడా కొనుక్కోలేని, మందులు కొనుక్కోలేని పరిస్థితిలో హాస్పిటళ్లు కొనసాగుతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి హాస్పిటల్ యాజమాన్యాలు చెప్తున్నాయి. దీనివల్ల పేదవాళ్ళు చాలా మంది ఏదైనా పెద్ద ఆపరేషన్లు కానీ ఏవైనా ఉంటే చేయించుకోవడం కానీ, ఆసుపత్రికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, డబ్బు లేకుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటే మాత్రం చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉంది. నేను ప్రభుత్వం ఒకటి గమనించాలి, 2014లో 60,000 కోట్ల రూపాయల ఆదాయంతో ఉన్నటువంటి తెలంగాణను 1,69,000 కోట్ల రూపాయల సాలీన ఆదాయానికి తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఆదాయాన్ని కూడా పెంచింది. వాస్తవానికి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పదే అప్పుల గురించి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నేను 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే అన్ని తీరిపోతాయి అన్నారు. మరి 2 ఏళ్లు కడుపు కట్టుకోలేదా లేకపోతే కడుపు కట్టుకున్నారా అనేటువంటిది కూడా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. 1,000 కాలేజీలు, 10 లక్షల మంది విద్యార్థులు, 10,000 కోట్ల రూపాయలు ఇంక్లూడింగ్ స్కాలర్షిప్లు, 1,200 కోట్ల రూపాయలు ఓన్లీ రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంటే 600 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఏదైనా కూడా జ్యోత్స్న గారు, మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక్క ఈ యొక్క హెల్త్ ఎడ్యుకేషనే కాదు, అన్ని రంగాలలో బకాయిలు ఉంటాయి, అన్ని రంగాలలో ఆదాయాలు ఉంటాయి, అన్ని రంగాలలో అభివృద్ధి ఉంటది, అన్ని రంగాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటది, ఇరిగేషన్ ఉంటది, ఎడ్యుకేషన్ లో కానీ, ఎంప్లాయ్మెంట్ లో కానీ, ఐటీ ఎక్స్పోర్ట్ కానీ, జిఎస్డిపి కానీ, ఎస్డిపి కానీ, సాధించిన ప్రగతి కానీ అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇప్పుడు అప్పొకటి కనిపించగానే మేము అప్పు కట్టాలి, ఆ ప్రభుత్వం చేసిపోయింది. మరి అంతకుముందు ప్రభుత్వాలు బీఆర్ఎస్ పార్టీకి అప్పులు ఇచ్చిపోలేదా? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో మొత్తము పూర్తిగా చెల్లించకపోతే 1,200 కోట్లే ఎట్లా మిగులుతాయి? సాలీన 600 కోట్ల రూపాయల పైన చెల్లించాల్సినటువంటి ఈ బకాయిలు 1,200 కోట్లు ఎట్లుంటాయి? 1,400, చాలా ఎక్కువ. 8,000 9,000 కోట్ల రూపాయలు ఉండాలి కదా. అయితే ఇవి ఏదైనా కూడా ఆదాయము, అప్పులు. మీరు
మీ కాంగ్రెస్ పార్టీ మేము ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వము కంటే కూడా మెరుగైన పరిపాలన మేము అందిస్తాము అని చెప్పి ప్రతి దాంట్లో మేము 2 అంటే 4 అని 4 అంటే 8 అని రైతు బంధు అంటే రైతు కూలీలని రైతు కూలీలు కాకుండా కౌలుదారులకు ఇస్తామని లేకపోతే 2000 ఇస్తే పింఛన్ 4000 ఇస్తామని మహిళలకు పైసలు ఇస్తామని బంగారు ఇస్తామని ఇట్లా మీరు అన్ని ఏ విధంగా మాట్లాడినరు? మీకు ఒక ఆర్థిక క్రమశిక్షణ లేదా? లేకపోతే ఆర్థిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతుల పైన అవగాహన లేక మీరు హామీలు శ్రీనివాస్ గారు, మీ హయాంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి డబ్బులు చెల్లించలేదు, వాళ్ళు పలు సందర్భాల్లో నిరసన చెప్పారు. అట్ ద సేమ్ టైం బంధుకు కూడా కొన్ని సందర్భాల్లో పిలుపునిచ్చినటువంటి క్రమంలో చర్చల తర్వాత లేదు మళ్ళీ కంటిన్యూస్ గా నడిచినటువంటి సిచ్యువేషన్ చూసాం కదా. నేను కాదనటం లేదు కదా, నేను ఏమంటున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ క్యారీ ఫార్వర్డెడ్. ప్రతిదీ అవుతుంది. సమస్యలు వస్తాయి. ప్రభుత్వం అన్నాక 100% 100% ఏ ఇబ్బంది లేకుండా ఏ ప్రభుత్వం కూడా, ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది మేడం, ఏ సమస్య లేకుండా ఉందా? వాళ్ళు 14 లక్షలు ఇస్తా అన్నారు, కోట్లాది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తా అన్నారు, లేకపోతే డాలర్ ను ఈక్వల్ చేస్తా అన్నారు, తెల్లధనం తెస్తా అన్నారు, మొత్తం ఉన్న సంస్థలను ప్రైవేట్ చేస్తా ఉన్నారు. ఎన్నో అంటే అన్నది ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో 100% తాము మాట్లాడింది మాత్రమే జరగదు. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మంత్రులు ఈ రోజు పాపం కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ముఖ్యమంత్రి గారు మారిపోతే తప్ప అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళ నుంచి మాట్లాడే వాళ్ళ పార్టీలో పరిస్థితి ఎలా ఉన్నాయి, ముఖ్యమంత్రి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, లేదంటే మీకు ఎంతవరకు ప్రజల ఆదరణ, ఇది కాదు కదా టాపిక్. ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి మీరు బకాయిలు పెట్టిపోయారు, అది వాళ్ళకి ఇబ్బంది అవుతోంది అని వాళ్ళు అంటున్నారు. మేము నేను అదే చెప్పొస్తున్నా. మరి మేము సాలిన 60,000 కోట్ల నుంచి 1,69,000 కోట్ల ఆదాయాన్ని పెంచినటువంటి మరి ఆదాయం గురించి ఎందుకు మాట్లాడతలేరు? దాని గురించి కూడా మాట్లాడాలి కదా. కైలాష్ నేత గారు, మీ వాయిస్ తీసుకుంటా దానిపైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది మీరు. అయితే ఒక పబ్లిక్ కాల్ ఉంది, తీసుకుందాము. కృష్ణ గారు, వీరు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. అక్కడ ఉన్నందరికీ నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. అది కాదండి, 10 ఏళ్ళు పరిపాలించారు టీఆర్ఎస్ వాళ్ళు, కరెక్టే. కొన్ని తప్పులు ఉన్నాయి, బకాయిలు చెల్లించలేదు, స్ట్రైక్లు అయినాయి, రకరకాల సమస్యలు అయినాయి. ఉద్యోగ రీత్యా కానీ వైద్యం విద్య అయింది అనుకున్నాం కాసేపు, ఓకే. అంటే మీరు ఏమని ప్రమాణం చేసిండ్రు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి? అంత ధ్వంసం చేసిండు. ఇప్పుడు నేను పక్కా చేసి పెడతా, మీకు ఇక ఇప్పటి నుంచి మా ఆదరణకు వచ్చింది అని చెప్పి అన్ని రకాలుగా మేము ఆదుకుంటాం ప్రజల్ని, అన్ని రకాలుగా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాము, ఇది ప్రమాణం అని చెప్పి ముఖ్యమంత్రి గారు సీట్ ఎక్కిండు. సరే, ముఖ్యమంత్రి గారికి సమయం లేకపోయినా కానీ ఆ కింద ఉన్న స్థాయి ఉన్న నాయకులకు తెలుసు కదండి, ఏం మనం ఇచ్చినాము, ఏం ప్రమాణం చేసినాము, ఏమని మనం పైకి ఎక్కినాము. కాబట్టి దీన్ని ఎలా సాధించుకోవాలి అనేది ప్రతి ఒక్క నాయకులకు ఉంటుంది కదా మేడం. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ చేసిన పని మేము చేస్తామన్నట్టు చెప్తాం తప్ప సపరేట్ గా ఇక వాళ్ళు చూపించే పాలనలో వెరైటీ ఏదని చెప్పండి. విద్యా వైద్యం మెయిన్ పేద ప్రజలకి. సరే, గత ప్రభుత్వం అప్పు పెట్టిందా చేసిందా తర్వాత సంగతి. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని దారి తెచ్చుకొని వైద్యానికి విద్యానికి ఏ లోటు లేకుండా చూడాలి. ఇటు గురుకులాలు నాశనం చెప్తాండ్రు, వైద్యము నాశనం చెప్తాండ్రు. కొత్త పథకం ఏమన్నా తీసుకొచ్చి ఇగో ఈ 3-2 మీరు చేసినాము, ఇగో ఇది కట్టినాము అని చూపినా లేదు. మనం గ్రామాల మనకు కేసీఆర్ చేసే కనీసం 20% అవపడుతుంది. ఆ 20కి పోయి మీరు ఇంకొక 30% ఎక్కువ చేయండి పోయి. కానీ వీళ్ళు ఎంతసేపు గత కేసీఆర్, గత బీజేపీ, కేసీఆర్ ఎంతకాలం మీరు చూపిస్తారు మేడం? మీ అభిప్రాయం చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ గారు, కైలాష్ నాయక్ గారు చూశారు అంటే ఖచ్చితంగా ఒక ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వం ఆదాయం ఎట్లొస్తుందో అప్పులు వస్తాయి, ఆ బకాయిలు మీరు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గత ప్రభుత్వం కూడా అంతకుముందు వచ్చినవి చెల్లించినటువంటి క్రమాన్ని చూసాము. అంటే ఇన్ని నెలల తర్వాత కూడా ఇంకా గత ప్రభుత్వం అంటే ఇది ఎప్పుడో మీరు దీన్ని ఫినిష్ చేయాల్సింది, యాక్చువల్గా ఎవరి వాళ్ళకి చెల్లించాల్సింది. ఆ వేలో మీరు ఫోకస్ పెట్టినట్టయినా ఆ సదరు సెగ్మెంట్ కనిపించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రతి వాళ్ళు బంద్ చేసి ఆందోళన చేసేంత వరకు కూడా అది కన్సర్న్లోకి వస్తలేదు మీకు అని. అదే, ముందుగా మీకు నమస్కారం మేడం. అదేవిధంగా HMTV యాజమాన్యానికి, ప్రేక్షకులకు, అదేవిధంగా మన శ్రీవర్ధన్ రెడ్డి అన్న గారికి, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సీనన్నకు కూడా నమస్కారం, శుభాకాంక్షలు మేడం. ఒకటి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే
సామాన్యులకు పేదలకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ అనేది ఈనాడు దేశవ్యాప్తంగా కూడా ఒక చరిత్ర సృష్టించినటువంటి పథకం అది. దానివల్ల లక్షలాది మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు లబ్ధి జరిగినటువంటి మాత్రమైనటువంటి ఒక కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేసిండ్రో ఎట్లా చేసిండ్రో చాలా చోట్ల గతంలో మీకు కొన్ని విషయాలు చెప్తా. ఎల్ఓసీలు అన్ని హాస్పిటల్ తీసుకుంటుండే, కానీ ఎల్ఓసీలు ఒక నిమ్స్ తప్ప ఇక్కడ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చినారు. అదే విధంగా వైద్యము చాలా పిరమయ్యేటట్టుగా చేయగలిగినటువంటి మంచి ఘనకార్యం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక యశోద తప్ప వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళు పోయి వాళ్ళ కుటుంబం పోయి యశోదలో కూర్చున్నారు తప్ప ఎప్పుడు కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించి మండల జిల్లా స్థాయి హాస్పిటల్ అని కానీ వాటిని బలోపేతం చేయడానికి ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఆనాడు చర్యలు తీసుకోలేదు. అయితే ఇవాళ ఆరోగ్యశ్రీ విషయంలో కూడా మనం మాట్లాడుకుంటే గతంలో సుమారు 2,500 కోట్లు ఉంటుండే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు 35 కోట్ల చొప్పున చెల్లించుకుంటూ వచ్చినాం. ఇవాళ ఇంకా 1,200 కోట్లు ఉన్నాయి. ఆ 1,200 కోట్లు కూడా గత ప్రభుత్వంలోనే సింహభాగం ఉన్నది. వాటినన్నిటిని కూడా దామోదర రాజనరసింహ గారి నాయకత్వంలో వాటితో చర్చలు జరిపినాం. ప్రతి నెల 90 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం, ఎందుకంటే మీకు తెలుసు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు దీన్ని ఒక్కసారిగా రాత్రి మార్పు చేయాలంటే సాధ్యం కాదు. ఎందుకు 10 సంవత్సరాల కైలాష్ నేత గారు మీరు అంటున్నారు గత నెలలోనే ఒక 100 కోట్లు చెల్లించాము. సో ఉన్నటువంటి 1,400-1,200 కోట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల ఓ 100 కోట్లు అంటే 90 నుంచి 100 కోట్లు చెల్లిస్తే 10 నెలల్లో 80% కంప్లీట్ అయిపోతుంది. సో అందుకోసం మేము గత నెల కూడా చెల్లించామా అని అంటున్నారు. అట్లా చెల్లిస్తే వాళ్ళు ఎందుకు ఆందోళన దిగుతారు, సేవలు బంద్ చేస్తారు? ఇప్పుడు ఒకరు ఏమైతుంది, పక్కకున్నటువంటి విద్యా సంస్థలు ఆందోళన పోతే ఏకాకిన 30-40% సొల్యూషన్ దొరికింది ఒకేసారి అని చెప్పేసి వాళ్ళ ఆలోచనతో పోయి ఉంటారు. కానీ నేనేమంటున్నానంటే ఇవాళ హాస్పిటల్స్ అనేవి, కార్పొరేట్ హాస్పిటల్ అనేవి దోపిడీకి ఎగబడతా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో, జిల్లా ప్రాంతంలో సేవా దృక్పథంతో చేస్తున్నాయి. వాటిని అన్నింటిని కూడా నడపాలన్న ఆలోచన ఏదైతే ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందో దానికి సహకరించాల్సినటువంటి బాధ్యత వారి మీద కూడా ఉన్నది. రెండోది నేను ఏమంటున్నంటే, మీరేమో అప్పులు చేసిపోతారు, సర్పంచులకు 900 కోట్లు పెండింగ్ బిల్లు పెడతారు, తర్వాత ఉద్యోగస్తులకు 9,000 కోట్లు వదిలిపెట్టిపోతారు, ఆ తర్వాత 1,20,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయండి మహిళా సంఘాలకు ఇవ్వాల్సినటువంటి వాటితో సహా. అన్నిటిని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకదాని తర్వాత ఒకటి మా దగ్గర ఏమన్నా ఏదైనా ఉందా అని గైడ్ చేసి రాత్రి తీసుకురావడానికి ప్రభుత్వం ఉన్న వాటిని వెసులుబాటు చేసుకుంటూ, విద్యని బలోపేతం చేసుకుంటూ, ఆ రకంగా వైద్యాన్ని ముందుకు తీసుకుపోతూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. వాటినే సర్దుకుంటూ ఎక్కడైనా అప్పు పుడితే తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారు చేస్తలేరు, పట్టించుకుంటలేరు, కావాలనే చేస్తున్నటువంటి ఆరోపణ ఏదైతుందో ఇవి గురిగింద నీతులు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఒకసారి నేనేమంటానంటే దాదాపు 20-30 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు వారి కాలంలో. ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని పక్కకు పెట్టిర్రు. రెండోది ఏంటంటే ముఖ్యమైనటువంటి వ్యాధులను కూడా వారు లెక్కలోకి తీసుకున్నారు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలు చేసినాము. 890కి పైగా వ్యాధులను కూడా అందులో చేర్చి ఇవాళ కొత్తగా ఎవరైతే అంటే కొత్త ఇబ్బందులతోటి వ్యాధులతోటి వారినన్నిటిని కూడా ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో చేయగలిగే చాలా మంది హైదరాబాద్కి రాలేరు, జిల్లా హాస్పిటల్ రాలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటినన్నింటిని కూడా ఒకవేళ మండల హెడ్ క్వార్టర్లో అవకాశం ఉంటే వాటినన్నింటిని కూడా మేము ఇచ్చి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని బలోపేతం చేసి తద్వారా సామాన్య మధ్యతరగతి వర్గాలకు ఇది ఒక వరప్రదమైనటువంటి పథకంగా మేము తీసుకుపోతున్నాం తప్ప. కైలాష్ గారు సిచ్యువేషన్ మీకు తెలుసు, 5 లక్షలు ఉంటేనే 5 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకం ఉంటేనే ఇబ్బంది అయింది, బకాయిలు పెద్ద ఎత్తున పడ్డాయి అని అంటున్నారు. 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ చెల్లింపులు అనేటివి ఉన్నాయి. గతంలో 50 కోట్లు కూడా చెల్లించలేదు, మేము 100 కోట్లు చెల్లిస్తున్నాము లేదా 90 కోట్లు చెల్లిస్తున్నాము, ప్రతి నెల చెల్లిస్తున్నాము అని అంటే ఇంత పెద్ద ఎత్తున బకాయి ఎట్లా పడుతుంది అనేది ఒకటి. ఈ 20 నెలల కాలంలో అసలు ఎంత చెల్లించారు ఏంటి అనేది కూడా తెలియాల్సింది. మేడం నేను అంటున్నా అంటే మొత్తం టోటల్ గా మీకు ఈ ప్రభుత్వం పోయే నాటికి దాదాపు 1,800 కోట్ల పైచిలుగా ఏదో ఉన్నట్టుంది సంఖ్య, కరెక్షన్ కొంచెం. బట్ అన్నింటిని కూడా 35 కోట్లు 40 కోట్లు చెల్లించుకుంటూ వచ్చి కంటిన్యూషన్ ప్రాసెస్ గా ఇవ్వడానికి ప్రభుత్వం ఆ రోజు చర్చలు జరిపింది. ఆ రోజు వచ్చిన కొత్తలోనే వీళ్ళందరూ కూడా ధర్నాలు చేస్తాము లేదంటే మూసివేస్తాం, మేము తీసుకోమని చెప్తే ప్రభుత్వం వారిని అందరినీ కూడా ఒప్పించి మెప్పించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు పెద్దలు దామోదర రాజనరసింహ గారు చర్చలు జరిపారు. ఇది పేదల పథకం, పేదల అభ్యున్నతి కొరకు మీరంతా కూడా సహకారం చేయాలి. గ్రామీణంలో ఉండేటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు 99% యశోదకు పోయేటువంటి పరిస్థితులు ఉండవు, అప్పులో పోయే పరిస్థితులు ఉండవు, మరొక దానికి పోయే పరిస్థితులు ఉండవండి. పేదవాడు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడనే. ఇంకొక విషయం ఏంటంటే
వాస్తవంగా జ్వరాలు కానీ మరొకటి వస్తే గ్రామీణ ప్రాంతాలనే చూయించుకుంటారు వాళ్ళు, మండల హెడ్ క్వార్టర్ కూడా రానటువంటి పరిస్థితి. వాటిని అన్నిటిని కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు సావధానంగా విన్న తర్వాత ఈ ప్రోగ్రాం ముందుకు పోవాలన్న ఆలోచనతోటే పథకాలన్నింటిని కూడా బలోపేతం చేసి తద్వారా పేద ప్రజల యొక్క సంక్షేమం కొరకు మేము ప్రయత్నం చేసినాం తప్ప దీన్ని పక్కకు పడేయలేదు. రెండో విషయం, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి బీఆర్ఎస్ వాళ్ళు, ఇవాళ చెల్లిస్తలేరు, కావాలని చేస్తున్నారండి. వారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. మహిళలకు ఇవ్వాల్సినటువంటి వడ్డీ, పావులా వడ్డీకి దాదాపు 2,000 కోట్లకు పైగా అప్పు పెట్టిపోయినారండి. తర్వాత సర్పంచ్లకు 900 కోట్లు, మేము వచ్చిన తర్వాత 450 కోట్లు ఇచ్చినామండి. అదే విధంగా కైలాష్ గారు ఒకసారి. నారాయణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లారం గారు మాది. కల్లూరు మండలం హెడ్ క్వార్టర్ లో 50 పడకల ఆసుపత్రి గత ప్రభుత్వంలో పూర్తయి అట్లా సిద్ధంగా ఉంది. కల్లూరు మండలంలో కొంత 100 మంది రోగులు డైలీ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు. రోగులతో కెట్కెట్లాడుతుంది. ఇంతమట్టికి అభివృద్ధికి నోచుకోలేదు, స్టాప్ లేక అట్లనే పడి ఉంది. అట్లనే 3,000 కోట్ల పెట్టి వైద్య విద్యకి, హలో వినిపిస్తుంది నారాయణ గారు మాట్లాడండి. వైద్య రంగానికిను విద్యకి పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి నారాయణరావు గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. కైలాష్ గారు, అదే అండి, పబ్లిక్ కోరుకునేది ఒకటే, డెఫినెట్గా ఎన్ని పథకాలు ఇచ్చినా ఏమైనా కూడా వాళ్ళకు సంపాదన ఉంటే 80% వరకు కూడా ప్రజలు రెడీగా ఉంటారు ఖర్చు పెట్టడానికి, వైద్యానికి కావచ్చు, విద్యకు కావచ్చు. అదే జరుగుతోంది. అంటే ఒక హాస్పిటల్ ఖర్చు చాలంటారు కదా మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు అయిపోవడానికి. సో ఆ విధంగా ఉన్న ఈ రేట్లు కూడా బయట, అంటే హాస్పిటల్ ఖర్చులు ఏ విధంగా తడిసి మోపడవుతున్నాయో చూస్తున్నాం. డిస్కస్ చేద్దాము, బట్ ఒక చిన్న బ్రేక్ తర్వాత ఈ వైద్య విధానంలో చాలా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఈ వైద్యం ఏదైతే ఉందో అందులో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రభుత్వ దవాఖానాలకు పోవాలి అన్నటువంటి ఆలోచన చేసే విధంగా ఉండాలి. భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండకూడదు. దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. కల్వకుర్తి నుంచి శ్రీనివాసరావు గారు కాల్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అందరికి నమస్కారం మేడం. నమస్తే. ఈ ప్రభుత్వము ఎక్కడ ఫెయిల్యూర్ అయిందంటే మేడం, వీళ్ళు రియల్ ఎస్టేట్ ను పడగొట్టడం వల్ల ఫెయిల్ అయింది మేడం. ఈ పథకాలు ఇవన్నీ సక్రమంగా జరగాలంటే రియల్ ఎస్టేట్ రంగం మీద ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి వెళ్ళండి కల్వకుర్తి నుంచి. రియల్ ఎస్టేట్ మీద ఆయన ఎప్పుడైతే రివ్యూలు పెట్టి దాన్ని ప్రోత్సాహం చేసి అది చేస్తాడో అప్పుడే ఈ ప్రభుత్వం అన్ని పథకాలకు సక్సెస్ఫుల్ గా చేస్తారని నా అభిప్రాయం. అంటే గత ప్రభుత్వంలో కూడా రియల్ ఎస్టేట్ మీద అంత ఫోకస్ పెట్టలేదంటారా? ఆ ప్రభుత్వం పెట్టినందుకే అన్ని పథకాలు చేయగలిగింది మేడం కేసీఆర్ గారు. వీళ్ళేమో ఈ రియల్ ఎస్టేట్ మీద దృష్టి పెట్టక అన్ని ఆదాయం పడిపోయింది, అది పడిపోయింది అని పథకాలకి ఏడైతే డబ్బులు లేవు అది అవుతుంది ఇదేస్తుందని అంటారు. ఆ రియల్ ఎస్టేట్ రంగం వల్ల కొన్ని 100 మంది బతుకుదేరు డబ్బు రొటేషన్ అవుతా ఉంటది. ఆ డబ్బు రొటేషన్ వల్ల ఆ ప్రభుత్వానికి ఆదాయం వస్తా ఉంటది. ఆదాయం వల్ల వీళ్ళు అన్ని ఇచ్చిన హామీలను ఈజీగా నెరవేర్చగలుగుతారు. అసలు ముఖ్యమంత్రి గారు దాని మీద దృష్టి పెడితే ఈ కాంగ్రెస్ కైలాష్ నేత గాని వీళ్ళు ఏమైనా చెప్పి రియల్ ఎస్టేట్ ఆంధ్రకు వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీరు మందగించిందని చెప్తున్నారా? అయితే ఇంతకుముందు మీరు స్టార్టింగ్ దాని మీద దృష్టి పెట్టారు అందుకోసమే, అంటే వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారు కదా అనుకుంటున్నాం. ఓకే ఇప్పుడు అర్థమైంది. ఓకే రైట్ శ్రీనివాసరావు గారు. కైలాష్ నేత గారు, ఒకటి అంటే ఖచ్చితంగా బకాయిలు ఎప్పుడైనా గత ప్రభుత్వాన్ని ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మీకు వచ్చేటువంటి ఆదాయం గణనీయంగా తగ్గింది. దట్టు ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి అయితే గణనీయంగా తగ్గింది. అందుకోసం ఆదాయం తగ్గితే ఖచ్చితంగా మీరు చేసేటువంటి పథకాలకు పెద్ద కష్టమే కదా. అవునండి, అందుకోసం ఇది రియల్ ఎస్టేట్ రంగం మేడం ఒకటి గమనించాలి. ప్రపంచవ్యాప్తంగా వచ్చినది, అది ఢిల్లీలో మందగించింది, బొంబాయిలో, బెంగళూరులో, కలకత్తాలో, దేశవ్యాప్తంగా మందగించింది మేడం. మనొక్క హైదరాబాద్ ఒక్కటే కాదు. రెండోది ఇవాళ ఏదో చెప్తున్నారు, హైదరాబాద్ నుంచి రియల్ ఎస్టేట్ రంగము అమరావతి పోయింది. ఇంకా 200 సంవత్సరాలు అయినా అమరావతి అయ్యేది కాదు, పోయేది కాదు. వెరీ క్లియర్ చెప్తున్నా, అది పాసిబిలిటీ కాదు. వాళ్ళు ఏదో హైప్ చేసుకొని ప్రభుత్వాలు నడిపించుకోవడానికి ఆడుతున్నటువంటి నాటకం. ఈ తెలంగాణ మాత్రమే భారతదేశంలో అత్యంత సురక్షితమైన ప్రాంతం. రియల్ ఎస్టేట్ రంగాన్ని కానీ, పెట్టుబడిదారులకు కానీ, పారిశ్రామిక రంగాన్ని
పురోగమనం తీసుకుపోవడానికి ఏకైక నగరం హైదరాబాద్. 100% నేను క్లియర్ చెప్తున్నా, ఇందులో అనుమానమే లేదు. ఏ ప్రభుత్వం అని ఉండనియండి, హైదరాబాద్ సురక్షితమైంది. అది భూకంపాల రకంగా తీసుకోవచ్చు, వరదల రకంగా తీసుకోవచ్చు, ఏ రకంగానైనా సురక్షితమైన వాటర్ ఫెసిలిటీ ఉండి వాతావరణంగా అవకాశం ఉన్నది. ఇది పుంజుకుంటారు ఇవాళ కాకపోతే రేపు, రేపు ఎల్లుండి. ఇంకా అమరావతి అనేది మనం అది భ్రమరావతిగానే మారుతా తప్ప నేను నాకున్న ఒపీనియన్ ఇది. చంద్రబాబు కోసమో ఇంకో దానికోసమో పుంజుకోదంట వ్యక్తులు, అదంతా గ్రాఫిక్స్ రూపంలో తీసుకుపోతారు. కాబట్టి ఇవాళ నేనేమంటానంటే వైద్యం అనేటువంటిది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని నా వ్యక్తిగతంగా ఒక యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తిగా నా అభిప్రాయం. 100%. రెండోది, ప్రభుత్వాలు కూడా బలోపేతం చేయడానికి, ఒక్క నిమిషం, నేనేమంటానంటే ప్రభుత్వాలు బలోపేతం చేయాలి. రెండోది, విద్య గాని వైద్యం గాని కంప్లీట్ గా ప్రభుత్వమే హ్యాండిల్ చేయగలిగినప్పుడు ఇటువంటి సమస్యలకు తావు రాదు. సరే, మనం ఇలా 4 ఓట్లు ఆశించి చేసినా ఒక మంచి కార్యక్రమం చేయగలిగినాం, దాన్ని ఇంకా మరింత చేయడానికి ప్రభుత్వానికి కొంత సమయం కావాలంటున్నాం తప్ప దీన్ని ఎట్టి పరిస్థితులు ఆపడానికి ముందుకు పోతుంది. రెండోది, ఇన్సూరెన్స్ కట్టుకునేటువంటి సిస్టాన్ని కూడా డెవలప్ చేసుకోవాలండి. అది అమెరికా గానీ మరొక దేశంలో చిన్న చిన్న దేశాలలో కూడా డెవలప్ అవుతుంది ఇన్సూరెన్స్ కట్టుకోవడం ద్వారా. కాబట్టి వీటినన్నిటిని కూడా ప్రభుత్వం ఒక రకంగా ప్రభుత్వ వైద్యశాలను ప్రోత్సహిస్తూ, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రోత్సహిస్తూనే ఇన్సూరెన్స్ అనేటువంటి సిస్టాన్ని కూడా డెవలప్ చేసుకోవాల్సినటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఇటువంటి వాటినన్నింటిని కూడా సంస్కరణ రూపంలో ప్రజలకు అర్థమయ్యే రీతిలో తీసుకురాగలిగినప్పుడు వేటి మీద ఆధారపడినటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా నా అభిప్రాయం. ఓకే, శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు అంటే ఆరోగ్యశ్రీ లెక్కల్లో చాలా వరకు అంటే ప్రభుత్వం నుంచి పేదలకు వైద్యం అందించే క్రమంలో కార్పొరేట్ హాస్పిటల్కు పెద్ద ఎత్తునే చెల్లిస్తున్నారు. అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ స్కీమ్స్ వచ్చిన తర్వాత చెల్లిస్తున్నారు. సో దాన్ని అంటే ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ని, దవాఖానాలను బలోపేతం చేయాల్సినటువంటి ఇంపార్టెన్స్ చాలా ఉంది. వాటిపైన ప్రజలకు నమ్మకం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పుడు ఈ బకాయిలు, ఈ గొడవలు ఇవే జరిగిపోతూ ఉంటే వాటికి సంబంధించి ఫోకస్ కానీ ఆ నిధులు సమకూర్చడం కానీ ఎట్లా అనేది పెద్ద క్వశ్చనే అవుతుంది. ఇంకెన్నేండ్లు ఇది ఇలా కొనసాగాలి? ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వ ఆసుపత్రుల పైన నమ్మకం లేని సందర్భంలో ఆ రోజుల్లో మీరు చెప్పారు కదా, ఈ రోజు మధ్యతరగతి పేదవానికి ఎక్కువ ఆదాయంలో ఎక్కువ ఖర్చు పెడుతున్నది ఏ దానికంటే విద్యకు, వైద్యం కోసమే. ఎందుకంటే ఒక పేదోడు వైద్యము ఏదైనా రోగం వస్తే లక్షల రూపాయలతో అప్పులు చేసి చిన్న చిన్న ఆస్తులు ఉన్నా కూడా, ప్లాట్లు ఉన్నా కూడా అమ్ముకున్నటువంటి అనేక మందిని మనం చూసాం. అదే విధంగా ఎడ్యుకేషన్ లో కూడా ఒక అపోహ అనేది క్రియేషన్ అయి ఉన్నది. ఈ రోజు రిక్షా వాళ్ళ కావచ్చు, ఆటో వాళ్ళ కావచ్చు, లేకపోతే పేదవాడు కూడా ఏమనుకుంటున్నాడు అంటే, అదే ఇంగ్లీష్ మీడియంలోకి పోతే అక్కడ విద్య వస్తే మా పిల్లలు బాగుపడతారు అనేది ప్రతి పేరెంట్ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఒక ఆశ. నిజంగా కూడా విద్య ద్వారానే మనిషి యొక్క వికాసం జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది, వాని యొక్క ఆర్థిక స్థితిగతులు మారుతాయి, సామాజిక స్థితిగతులు మారుతాయి, ఒక ఉన్నత స్థాయికి పోతారని చెప్పేసి ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆలోచన. సో దీంట్లో ప్రభుత్వాలు అంటే నేనేమంటున్నా అంటే గతం నుంచి కూడా ఇది మంచిగా అనిపించింది. ఆరోగ్యశ్రీ ప్రారంభం పెట్టినప్పుడు అరే హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో పోయి మనం ఎప్పుడు కూడా ఎంట్రీ కాలేటువంటి ప్లేసుల్లో కూడా మనం పోయి వైద్యం చేసుకుంటున్నామని అనిపించింది. కానీ ఇది లాంగ్ టర్మ్ గా ఇది సరైనటువంటిది కాదు. ఇది ఓట్ల రాజకీయాల కోసం మన ప్రభుత్వాలందరం కూడా అన్ని పార్టీల్లో దీన్ని ఒకరి మించి ఒకరం ఏం చేస్తున్నామంటే ఈ ప్రజలకు హామీలు ఇచ్చి దాన్ని అమలు చేయడంలో విఫలమవుతున్నాం. ఇవాళ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, అరే ఆరోగ్యశ్రీ ఉంది కదా అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇవాళ లేకపోతే వాడు తల్లడిల్లిపోతున్నాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు. సో దానికి పరిష్కార మార్గం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు చెప్పిండు, వాస్తవమే అన్ని చేయాలని కాంగ్రెస్ 5 లక్షలు ఉన్నది 10 లక్షలు పెంచారు, కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది ఒకటి. సో ఈ 10 ఏళ్లలో అంటే నాకు తెలిసి 2004 నుంచి ఆరోగ్యశ్రీ పెట్టిన ఈ 20 ఏళ్లలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఇలా ప్రైవేట్ సంస్థలకు మనం పంపించాం. సరే, అదే వ్యవస్థలను మనము మన యొక్క గ్రామీణ ప్రాంతంలో, మండల కేంద్రాల్లో, తాలూకా కేంద్రాల్లో, జిల్లా కేంద్రాలలో మంచి హాస్పిటల్ నిర్మాణం చేసి ఉంటే, ఈ డబ్బును దాంట్లో పెట్టుంటే దీంట్లో పరిష్కార మార్గాలు దొరికేది. సో దీనికి ప్రభుత్వం ఫస్ట్ ఏంటంటే నమ్మకం పోయింది. ఇలా ప్రభుత్వ పాఠశాలలో కూడా నమ్మకం పోయింది. మంచి టీచర్లు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి వ్యక్తులు ఇలా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. ప్రైవేట్ లో ఉన్నటువంటి టీచర్లు సో అరకొర కావచ్చు, కొంత వాళ్లకు అక్కడికి వచ్చిన ట్రైనింగ్ తో చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా లేకపోతే ఓట్ల రాజకీయాల కోసం కాకుండా ఈ రెండు మారినప్పుడు మిగతా విషయాలు అంటే ఇలా మన చర్చ జరిగినప్పుడు ఉచిత విద్య, ఉచితాల విషయంలో సుప్రీంకోర్టు మాట్లాడినా కావచ్చు, లేకపోతే కోర్టులు మాట్లాడుతున్న సందర్భంలో కావచ్చు, సమాజంలో జరుగుతున్న డిబేట్లు ఏంటంటే ఈ రెండు ఇవ్వాలి.
గతంలో కూడా యాక్చువల్ వాజ్పేయి గా గారు ఉన్నప్పుడు ఈ చదువు అదే విధంగా వైద్యానికి సంబంధించి ప్రజలకు ఖర్చు లేకపోతే అసలు వాళ్ళకు మిగతా ఏ పథకాలు వాళ్ళకి అవసరం లేదు, అన్ని వాళ్ళే తీసుకుంటారు, అన్ని వాళ్ళే కొనుక్కుంటారు. ఇవాళ అదే అంటున్నా, గతంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు దేశంలో రెండు ప్రభుత్వాలకు మనం చేయాలి విద్యా వైద్యం గురించి అని చెప్పేసి ఆయన యొక్క ఆలోచనలు ఉన్నాయి. అయితే ఇప్పుడు పోటీ పడతా ఉన్నాం, ఇలా ఒకరి మించి ఒకరు పోటీ. ఇప్పుడు 8 గ్యారెంటీల విషయంలో చూడండి, ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దాంట్లో ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి దానికోసం ఇలా తీసుకురావాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఇలా వాళ్ళు వచ్చినాక ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ ప్రభుత్వంలో ఉండే కొంతమంది మంత్రులకు బిల్లులు 1000 కోట్ల రూపాయలు తీసి ఈ ప్రభుత్వం ఇచ్చింది కదా, మరి ఎందుకు ఇన్ని వేల మంది విద్యార్థులు చదువుకునేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎందుకు ఆ డబ్బులు ఇవ్వలేకపోయింది? అట్లనే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఆరోగ్యశ్రీ అని చెప్పేసి లక్షలాది మంది మరి వైద్యం చేసుకునే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అనేది ఇలా ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అంశం ఒకటి. రెండోదండి, ఇలా వీళ్ళు నేను ఏమంటుంటే ఏ ప్రభుత్వంలో కూడా ట్రాన్స్పరెన్సీ అనేది పెరగాలి. కానీ మీరు చూడండి, మీరు మీ యొక్క ఎమ్మెల్యేలు సీఎం రిలీఫ్ ఫండ్స్ అని చెప్పేసి ఎవ్రీ 15 రోజులకు నెలకు పంచుతా ఉన్నారు. ఎందుకు పంచాలండి? నేనేమంటున్నా, ఆయన లెటర్లు రాసి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొస్తున్నారు. ఆ రిలీఫ్ ఫండ్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో బలోపేతం చేసి ఇక్కడ ఉన్న రియంబర్స్మెంట్లు వాళ్ళకి చేసేస్తే అదే ఆసుపత్రులు వాళ్ళు ఫ్రీగా వైద్యం చేస్తారు కదా. అంటే ఇక్కడ కూడా రాజకీయం ఏంటంటే ఓటు రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు దీంట్లో కనిపిస్తున్నాయి. అంటే ప్రతిదీ కూడా జగిత్యాల నుంచి ఒక కాలర్ ఉన్నారు, రాజయ్య గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. రాజయ్య గారు, ప్యానల్ ఉన్న రాజకీయ నాయకులందరికీ వందనములు. అయితే విద్య, వైద్యం, వ్యవసాయానికి ఎక్కువ నిధులు ఇస్తే సమాజం బాగుపడుతుంది. దాని గురించి మీరు రాజకీయ తలుచుకుంటే ఏదైనా అవుతుంది. అది చేయవలసిందిగా ఒక రాష్ట్రం, ఒక తెలంగాణనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే దేశానికి ఆదర్శంగా ఉంటుందని నేను ప్రార్థిస్తున్నాను. వారు ఏమంటారో వారి అభిప్రాయాలు తెలుసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఆయన వారు అన్నది 100% కరెక్ట్. వ్యవసాయం కూడా ఇవాళ మనం అంటే గతంలో 80% ఆధారపడడంలో మేము ఇప్పుడు 60కి వచ్చినాం. రాబోయే రోజుల్లో వ్యవసాయం చేసేటోడు కూడా ఎవరో రానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రియల్ ఎస్టేట్లు ఖర్చులు పెరిగిపోయినాయి, దానికి ఆదాయంకు ఆల్టర్నేటివ్ చూస్తా ఉన్నాం. ఆ కాలర్ వారు కోరుకున్నది 100%. అంటే ఈ రెండుతో పాటు వ్యవసాయం గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, వాళ్ళకు కావాల్సిన రైతులకు కావాల్సిన ఫెసిలిటీ చేయాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వాల యొక్క బాధ్యత. రెండోదండి, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భవ పథకాన్ని తీసుకొని వచ్చింది 2018లో. అసలు తెలంగాణలో గత ప్రభుత్వం 2018లో చేస్తే అసలు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. ఎందుకంటే కేంద్ర పథకం వీడు తెలిస్తే అరే ఇదేంది, ఎవరైతే ఒక కేంద్ర ప్రభుత్వం ఒక దేశవ్యాప్తంగా ఇలాంటి ఆలోచనలే సరే, అది ఆరోగ్యశ్రీ కారణం తీసుకున్నారా, ఇంకోటి తీసుకున్నారా, దేశంలో పేదలకు ఇద్దామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశం తీసుకొని చెప్పింది. 2018 నుంచి అసలు కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలు ఇవాళ ఆయుష్మాన్ భవ కావచ్చు, లేకపోతే ఆసుపత్రులు లేక అంటే ఆయుష్మాన్ భారత్ దానికి సంబంధించి అర్హత ప్రమాణాలు అనేవి అసలు ఎవరికి రానటువంటి సిచ్యువేషన్ లో అన్ని అర్హతలు పెట్టారు అందులో. అంటే అది ఇక్కడ తెలంగాణ వాటికి సంబంధించి ఆరోగ్యశ్రీ బెటర్ గా ఉన్నది కదా అని దీన్ని ఫాలో అవుతూ ఒకవేళ అంటే అటువంటి వాళ్ళకు కూడా దాన్ని కూడా 2021 లో ఇంక్లూడ్ చేసినట్టున్నారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అది కాదు, ఈ గవర్నమెంట్ వచ్చినాక చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చినాక వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే అది కేంద్రం నుంచి ఏ వచ్చినా కూడా మనం రాష్ట్రానికి వస్తున్నటువంటి నిధుల విషయంలో ఎందుకు తీసుకోవద్దని చెప్పేసి ఆయన బోల్డ్ గా నిర్ణయం తీసుకొని కేంద్రం ఇచ్చేటువంటి అన్ని అంశాలను చెప్తా ఉన్నారు. మీరు మధ్యలో కూడా చూశారు, అవును కేంద్రం రక్షణ శాఖకు సంబంధించిన కొన్ని లేదు, ఇది 2021 లో జాయిన్ అయ్యారు. అంటే ముందు మూడు సంవత్సరాలు ఏం జాయిన్ అవ్వలేదు, 2021 లో మళ్ళీ యాడ్ అయినట్టున్నారు అని ఏదో చెప్పినట్టున్నారు, పార్లమెంట్ వేదికనే చెప్పినట్టున్నారు. అదే అయితే ఇక్కడ మీరు ఇదే ఆంధ్రప్రదేశ్ లో 140 ఆయుష్మాన్ భారత్ పథకాలకు సంబంధించిన కార్డ్స్ రిలీజ్ అయినాయి. తెలంగాణకు సంబంధించి 30 లక్షలు ఎంతో అయినాయి. ఏమంటుండంటే ఇవి ప్రభుత్వాలు ఇనిషియేషన్ తీసుకొని చేయాలి. సరే, ఒకవేళ పథకాలలో నిజంగా కూడా తెలంగాణలో ఆరోగ్యశ్రీ బెటర్ ఉందనుకుందాం. సో మీరు బెటర్ ఉంది అనే దాంట్లో ఏంది బెటర్ మీన్స్ కొన్ని ఏదైతే కవర్ కానటువంటి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలకు ఉన్నటువంటి విషయాలు ఉంటే కేంద్రం దృష్టికి తీసుకొని పోయి నువ్వు సవరణలు చేయండి. కేంద్ర పథకాలను కూడా వాడుకోవాలి కదా. ఇవాళ మనం ఏమంటుంటే అది వాడుకుంటూ నేనేమంటుండే ఇవాళ డిబేట్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఇమ్మీడియట్లీగా
చేయాల్సింది ఏంటంటే ఈ ఒకరు సంవత్సరంలో 6 నెలల్లో జరిగేది కాదు కాబట్టి ఇమ్మీడియట్ ప్రభుత్వం వాటి యొక్క బకాయిలను చెల్లించి వాళ్ళతో మాట్లాడి పేదలకు అందించాలి. 1. 2 సుదీర్ఘ కాలం భవిష్యత్తులో కూడా వీటిని తగ్గించుకొని ఒక నాణ్యమైన వైద్యాన్ని ఏ విధంగా ఉంచాలనేది ఇవ్వాలనేది ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచిస్తే కాలర్ పెద్దపల్లి నుంచి ఉన్నారండి భాస్కర్ యాదవ్ గారు. భాస్కర్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నేను ప్రతిరోజు మన కార్యక్రమం చూస్తాను మేడం. అవునా, థ్యాంక్ యూ. వాస్తవంగా ప్రభుత్వము హలో మాట్లాడండి, వినిపిస్తోంది భాస్కర్ యాదవ్ గారు, మీ వాయిస్ వినిపిస్తోంది, మాట్లాడండి. ఓకే మేడం. ఈ ప్రభుత్వము ప్రజల ప్రయోజనం కంటే వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు సంస్థలకు ప్రోత్సహించడం వల్ల, ఎందుకంటే ప్రైవేటు సంస్థల ద్వారా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, ప్రభుత్వం ద్వారా ఎలాంటి ఇన్కమ్ రాదు, పెట్టుబడి పెట్టాలి. ఆ సందర్భం లోపల ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ఓకే హలో వినిపిస్తోంది భాస్కర్ యాదవ్. మేబీ మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్టున్నారండి భాస్కర్ గారు, మేబీ అందుకోసం లాగ్ అవుతుంది. ప్రభుత్వం ఎక్కువ మనకు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఓకే ప్రజలకు ఓకే భాస్కర్ గారు అర్థమైంది. అంటే యాక్చువల్గా ఇటువంటి కార్యక్రమాలు ఉంటేనే ప్రభుత్వానికి ఏదైనా ఆదాయం వస్తుంది, ప్రభుత్వ సంస్థలను కనుక స్ట్రెంథన్ చేస్తే వీళ్ళకి ఎటువంటి లాభం ఉండదు, పెట్టుబడి మాత్రమే పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నది విధంగా అంటున్నారు. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించవు అనేది మీ ఎక్స్పెక్టేషన్, అంతే కదా? ఓకే రైట్. ఒకసారి శ్రీనివాస్ గారు వర్షం తీసుకున్న తర్వాత ఫైనల్గా మీరు తీసుకుంటా కైలాష్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే ఏ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించాల్సిన అవసరం అయితే, అంటే ఏ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది, బట్ ఆలోచించట్లేదు అనేది ఇంతకుముందు కాలర్ చెప్తున్న మాట. ఎందుకనంటే ఈ ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన బిల్లులు రావాలన్నా, లేదా కొన్ని సేవలకు సంబంధించి బిల్లు ఇలా అయితే రాదు అని చెప్పేసి వాళ్ళే బిల్లును కాస్త మార్చి రాయడాలు, లేదంటే లేనటువంటి సేవలు చేయనటువంటి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి కూడా ప్రొడ్యూస్ చేయడాలు బిల్స్, ఆ విధంగా కూడా ఒక విధంగా ప్రభుత్వానికి ఇబ్బందే కానీ నేతలకు మాత్రం జేబులు నిండేటువంటి అవకాశం ఉంటుంది అనేది ప్రజల్లో ఒక ఆలోచన అయితే ఉంది. ఉండొచ్చు, అది తప్పు కాదు, ఎందుకంటే తప్పు అని కూడా అనలేం. ఎందుకంటే అది ఈ రాజకీయం ఏ రోజైతే వ్యాపారం అయిపోయిందో, పెట్టుబడి పెట్టి ఓట్లు కొని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 100 కోట్లు సంపాదించుకోవాలనేటువంటి నేపథ్యం గనక రాజకీయ పార్టీల మధ్యన ఏర్పడ్డదో, నీతి నిజాయితీ పరులు, పారదర్శకత, సమాజోద్ధరణ అనేటువంటి ఈ నైతికత ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా రాజకీయాలలో అది కొనసాగలేకపోతుండ్రు. ఈరోజు మీరు అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్నికలు వచ్చినాయి అంటే, మామూలుగా ఎమ్మెల్యే ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు వచ్చినాయంటే 100 కోట్లు పెడతారా? రాజకీయ పార్టీలు ఈరోజు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే 100 కోట్లు పెట్టగలిగే సామర్థ్యం ఉందా? జనరల్ సీట్ అయితే, మామూలు సీట్ అయితే 10 నుంచి 20 కోట్లు, లేదా ఇంకా పెద్ద వ్యాపారస్తుడైతే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను కూడా నువ్వు సర్దుకోవాల్సి ఉంటది. ఈ పరిస్థితి రాజకీయ పార్టీలలో వచ్చింది. అందుకే వాడు అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళ నుంచి వాడు చేసే ఆలోచన కూడా ఇదే ఉందన్నమాట. అంటే ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కంటే, నాయకులు వాళ్ళ సంక్షేమానికంటే, మన ఈ రోజు చూడండి, హైడ్రా వచ్చి అదొచ్చి ఇదొచ్చి ఆ చెరువులు 28,000 చెరువులు ఉంటే 7,000 అయినాయి. 2014 నాటికి 7,000 అయినాయి. 2014 తర్వాత మళ్ళీ ఇంకా చాలా కబ్జాకు గురైనాయి. ఇవన్నీ మొన్నవరు అంటున్నారు లేక్ వ్యూ ఉంటదని మేము తీసుకున్న వీడ లేకే లేకుండా అయిపోయింది. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇంత కరప్షన్ ఎందుకు జరుగుతుంది? మోస్ట్ కరప్షన్ ఎందుకు జరుగుతుందంటే దీనికి ప్రజలు పాలకులు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటిది. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈ వైద్యం ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి గాంధీ మాత్రమే సరిపోదు, ఉస్మానియాను ఉద్ధరించాలి. దాంతో పాటు హైదరాబాదు నలుదిక్కుల టీమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్ కడితే గనక మనం కొంతవరకు ఈ యొక్క అంటే సామాన్యునికి వైద్యం అందుబాటులోకి వస్తుంది. ఏరియా హాస్పిటల్స్ పునరుద్ధరణ, చాలా రాజకీయాలతోని మీరు జిల్లాలల్లా ఏరియా హాస్పిటల్స్, ఇప్పుడు ఎవరో చెప్పిండ్రు కదా, కాలర్ కూడా చెప్పిండు, ఖమ్మంలో 50 పడకల ఆసుపత్రి తయారయ్యింది, అది ఓపెనింగ్ కు నోచుకోలేదు అని. ఇట్లా చాలా ఉన్నాయి. ఇట్లా
మన మన ప్రభుత్వ హయాంలో జరిగినాయి కావచ్చు. అండ్ ఫైనల్ గా మళ్ళీ కైలాష్ గారి వాయిస్ తీసుకుందాం, టైం అయిపోయింది. కన్క్లూజన్ ఏంటంటే మనిషి అంటే నాయకుల చిత్తశుద్ధి లోపించడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం భావించవచ్చు. ఓకే కైలాష్ గారు ఫైనల్ గా ఒకటి అంటే ప్రభుత్వం నుంచి వైద్యం, ప్రభుత్వ దవాఖానాలను స్ట్రెంథెన్ చేయడం ఒక ఎత్తు అయితే, ఎట్ ద సేమ్ టైం ఇవి ఎప్పటికప్పుడు బకాయిలు చెల్లించాల్సినటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే ఈవెన్ అక్కడికి వెళ్ళినా కూడా సామాన్య ప్రజలు, పేదవాళ్ళు బిక్కుబిక్కుమంటూ ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అసలు వాళ్ళకి అక్కడికి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తారు కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏ చిన్నది వచ్చినా కూడా దగ్గరలోనే చూయించుకుందామన్న ఆలోచన ఉంటారు, అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడతారు. చాలా సందర్భాల్లో నేతలు అంటూ ఉంటారు కార్పొరేట్ హాస్పిటల్ చూయించుకోవడం ఇది మంచి అవకాశం, ఇప్పుడైతే చూయించుకుందామని అనుకుంటారు కానీ అది ఎంతో పెద్ద ఇబ్బంది. అయితే అసలు హాస్పిటల్కే వెళ్ళరు. వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్న చిన్నవి ముందే చూయించుకుంటే పెద్ద ముప్పు రాదు అని తెలిసినా కూడా హాస్పిటల్కి వెళ్ళడం నెగ్లెక్ట్ కూడా చేసిన సందర్భాలు ఉంటాయి. సో ఈ క్రమంలో ప్రభుత్వ హాస్పిటళ్ళు అంటే గ్రామాల వారీగా, మండలాల వారీగా స్ట్రెంథెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు వాళ్ళు ఇక్కడికి రాకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళకి నమ్మకం కల్పించాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చేస్తారో చెప్పండి. 100% మేడం. ఒకటి, శ్రీ దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలోని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి నర్సులు కానీ, డాక్టర్లు కానీ, లేదా బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది అన్నిటిని కూడా సుమారు 8,000కు పైగా ఉన్నటువంటి ఉద్యోగాలని ఊటాఊటిని నింపి వైద్యానికి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యతని ఈ తెలంగాణ సమాజానికి చెప్పడం జరిగింది. రెండోది, మీరు అన్నట్టుగా ఎవరు కూడా రోగం రాకుంటే రోగం వచ్చినట్టుగా ఎవరు చేయించుకోరు మేడం. సరే మీరు ఇస్తే రేషన్ బియ్యం తీసుకుంటుండొచ్చు, చీర ఇస్తే తీసుకుంటుండొచ్చు, కానీ జబ్బు రాకుండా వాడు ఆపరేషన్ అయితే చేయించుకోడు. కాబట్టే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అటువంటి వసతుల్ని కల్పించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని 100% ఈ ప్రభుత్వం కొనసాగించి వారి యొక్క సమస్యలను కానీ, ఆర్థిక ఇబ్బందులను కానీ తొలగించడానికి ఈ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. ఇంకొక రెండో విషయం కోరుతున్న ఏంటంటే ప్రజలు కూడా రాజకీయ పార్టీలు కూడా ప్రజలు మోటివేషన్ చేసి ఇన్సూరెన్స్ రూపంలో వివిధ దేశాల్లో జరుగుతున్నట్టుగా మనం చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అదేం పెద్ద అది కాదు. ఎందుకంటే 20 లక్షలు అప్పుడు పెట్టే బదులు ఇప్పుడు సంవత్సరానికి 10,000, 12,000, అంతకంటే ఎక్కువ ఏం లేదు మేడం చిన్న చిన్న జబ్బులకైతే. అటువంటి వాటిని కూడా మనం ప్రోత్సహించవలసిన అవసరం ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. మూడోది, ఏ ప్రభుత్వాలు వచ్చినా విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయాన్ని కానీ ఎంత చేసినా తక్కువే. వీటిని అన్నిటిని కూడా ప్రభుత్వ రంగంలో ఉండే విధంగానే కృషి చేయాలి. ప్రైవేట్ అనేది దోపిడికి లాభాపేక్షతో జరుగుతుంది. అది వాడేమి ఉన్నాయి జరిగేటివి మాత్రం. ఇప్పుడు చదువు కనుక చూస్తే ఎవరు కూడా గవర్నమెంట్ బడికి పంపించాలి అని అనుకోవట్లేదు. చాలా మంది మనం చూస్తూ ఉన్నాం, ఏ కాస్త సంపాదించినా ప్రైవేట్ స్కూల్కే పంపిస్తున్నారు. సో వాళ్ళకి ఆ నమ్మకం కల్పించాలి, వాళ్ళని తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము. అండ్ దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించి కూడా ప్రభుత్వ వైద్యం చేసుకునే విధంగా వాళ్ళకి ఆలోచన తెప్పించాలి. ఇక్కడే బెటర్గా ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్లోనే మంచి ట్రీట్మెంట్ అందుతుంది అన్న నమ్మకం వాళ్ళకుంటే డెఫినెట్గా ఇక్కడికే వస్తారు. ఈ బకాయిలు ఇంత పెద్ద మొత్తంలో పేరుకుపోయే అవకాశం కూడా ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. కైలాష్ నేత గారు, శ్రీనివాస్ గారు, శ్రీవర్ధన్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ ఎనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.